ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నల్గొండ పార్లమెంటు ఎన్నికల ఆ పోలింగ్ కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే పోలింగ్కు 8 గంటలకు ప్రారంభం కానవుతుందో ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఏజెంట్స్ కానీ సిబ్బంది కానీ మొత్తం ఏదైతే అంశెట్టి దుప్పలపల్లిలో ఉన్నట్టు గోదాంలో కూడా లోపలికి ఎంట్రీ అవుతున్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ లోపలికి అలో చేస్తున్నారు పోలీసు అధికారులు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కూడా ఈ మొత్తం కూడా ఆ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏజెంట్స్ కానీ వారందరూ కూడా ఐడెంటిటీ కార్డ్స్ పాస్లను చూసిన తర్వాతనే కూడా లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 8 గంటలకు కూడా ఆ కౌంటింగ్ ప్రారంభం కానుంది. 8 గంటల నుండి ఫస్ట్ ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించిన అనంతరం కూడా ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఓట్లను కూడా లెక్కించిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం 9 గంటలకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఆ తుది ఫలితం వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టు కూడా మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడ ఏదైతే మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ దగ్గర ఆ పోలీస్ సిబ్బంది ఎస్ఐలు సిఐలు పూర్తిగా అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా ఆ లోపలికి ఎంట్రీ చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఒకటి మెయిన్ గేట్ ఎలా ఉంటుంది, మెయిన్ గేట్ దగ్గర కూడా ఇక్కడ కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాతనే ఆ లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితి నుండి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పెన్నులు కానీ సెల్ ఫోన్స్ కానీ తీసుకోపోవద్దని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మధ్య లోపల కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లోనే కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా లెక్కించే అవకాశం కనపడుతుంది. ఏజెంట్లకు సంబంధించిన ఏజెంట్లు మొత్తం ఇప్పటికే ఆ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందన, ఎస్పీ చందన దీప్తి కూడా ఇప్పటికే వచ్చి కూడా లోపలికి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. 3 అంచెల భద్రత మధ్యన కూడా మేము కౌంటింగ్ కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.